హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్, మన ఛానల్కి డొనేషన్స్ పంపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. మీరు ఎంత పే చేస్తున్నారో అంతకన్ని రెట్లు యూనివర్స్ మీకు తిరిగి ఇస్తుంది. ఓకేనా? మీ లైఫ్లో ఏ బ్లాకేజెస్ ఉన్నా త్వరగా అవన్నీ క్లియర్ అయిపోవాలని యూనివర్స్ని మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నాను. మీ లవ్డ్ వన్స్ని త్వరగా మీరు కలవాలి, హ్యాపీగా ఉండాలి మీరు అని ఆశీర్వదిస్తున్నాను, రైట్? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈరోజు నేను ఇంకో రీడింగ్ చేయాలని కూర్చున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే నాకు సడన్గా అసలు మీ పార్ట్నర్, థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్కి ఏం జరుగుతుంది, అసలు అక్కడ తను ఎలా ఉన్నారు, ఎలాంటి కండిషన్లో ఉన్నారు చూడాలనిపించింది. సో ఇప్పటికిప్పుడు డెసిషన్ మార్చుకొని నేను ఈ టాపిక్ మీద తీసుకుందాం అనుకుంటున్నా. రైట్, చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేసేసి తీసేసి ఫస్ట్ మీ పార్ట్నరు ఎలాంటి, అసలు అతని ఎనర్జీ ప్రస్తుతం ఎట్లా ఉంది చూస్తాను. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు ప్రజెంట్ తన థింకింగ్, తన ఎనర్జీ ఎలా ఉంది. ఓకే, యాంగ్జైటీ, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సెకండ్ కార్డ్ యాంగ్జైటీ. ఇన్ అండ్ యాంగ్, అప్రిసియేషన్. చాలా కార్డ్స్ వచ్చాయి, ఇది తీసుకోను. గివ్ మీ వన్ మోర్ కార్డ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ కార్డ్ ఏంజల్స్, థ్యాంక్ యూ. ఆల్ టైడ్ అప్. ఇప్పుడు నేను టైడ్ అయినట్టే మీ పార్ట్నర్ కూడా ఆల్రెడీ టైడ్ అప్ అయిపోయి ఉన్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి నేను. ఇక్కడ మీరు మీ పార్ట్నర్ తోటి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారండి. ఇక్కడ మీ కొంతమందికి ఏంటంటే కర్మ బంధం, కార్మిక్ కొంతమంది ఉన్నారు, రైట్? చూద్దాం. ఇక్కడ ఓవరాల్గా మీ పర్సను ఓకే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనేమి హ్యాపీగా లేరండి. చాలా అంటే చాలా మెంటల్ టెన్షన్ ఫేస్ చేస్తున్నారు. ఒక పక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఫైనాన్షియలీ ఇబ్బంది పడుతున్నారు. థర్డ్ పార్టీ తోటి గొడవలు, ఇష్యూస్ జరుగుతున్నాయి. ఆ పర్సన్కి ఏం చేయాలో పరిస్థితులన్నీ డిస్టర్బెన్స్గా, గజిబిజీగా ఉన్నాయి. తను ఏమవుతుందో, అసలు ఏం జరుగుతుందో కూడా తనకు తెలియట్లేదు, రైట్?
ఇంకేంటంటే మనీ విషయంలో గూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. తను ఎంత సంపాదించాలని, ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కూడా నో యూజ్ అనమాట. తను అనుకున్న అమౌంట్ గానీ, తను అనుకున్న ఆహ్, హ్మ్, లాభం గానీ తనకి రాట్లేదు. ఫైనాన్షియల్‌గా గూడా గెయినింగ్స్ లేవు తనకి. ఓకేనా? ఈ ఈ సిట్యుయేషన్‌లో తనని తను చాలా ఆహ్, హ్మ్, ఒంటరిగా అయినా సరే థర్డ్ పార్టీతోటి ఎట్లాగో హ్యాపీ లేరు తను. కన్ఫర్మ్ ఇక్కడ. ఆహ్, తనకి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మార్పు రాబోతుందా? రాకుండా పోతుందా? నా లైఫ్‌లో గూడా మంచి రోజులు రాకుండా పోతాయా? ఆకాశం వైపు చూస్తూ ప్రీవియస్ మెమోరీస్‌ని తనని తను హీల్ చేసుకుంటూ ఆహ్, అన్నీ చేతులెత్తేసిన బాపత ఉంటది గదా! మీకు నేను కరెక్ట్ వర్డ్ నాకు రావట్లేదు. అర్థం చేసుకోండి. ఆహ్, ఇంక నా చేతుల్లో ఏం లేదు. నేను పూర్తిగా ఓడిపోయాను. నా చేతిలో ఉన్న నా పర్సన్‌ని కూడా అంటే మిమ్మల్ని, నా పర్సన్‌ని గూడా నేను కోల్పోయాను. చూడండి. ఇక్కడ తను మీతోటి ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీతోని చాలా హ్యాపీగా ఉన్నారనమాట పాస్ట్‌లో. మిమ్మల్ని తలుచుకుంటూ తనని తను హీల్ చేసుకుంటూ మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. మీతో ఎంత హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు తను. మీరున్నప్పుడు తనకి చాలా హ్యాపీగా ఉన్నిందమ్మా. అంతే. ఇప్పుడేంటి అటు థర్డ్ పార్టీతోనూ ఓడిపోయారు. తన లైఫ్‌లోనూ తనకి హ్యాపీ లేదు. మనీ పరంగా చూడండి. మనీ పరంగా తను సంపాదించడంలో విఫలమయ్యారు. పోనీ మీతో ఏమన్నా ఇదిగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? మిమ్మల్ని పాస్ట్‌లో వదిలిపెట్టేసి మీతో నో కాంటాక్ట్‌లోకెళ్ళిపోయి బికాస్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీని నమ్ముకొని ఈ థర్డ్ పార్టీయే తనకి మీతో ఫ్యూచర్ లేదు. ఈ థర్డ్ పార్టీతోనే తన రెస్పాన్సిబిలిటీ అయినా, తన ఎమోషన్స్ అయినా థర్డ్ పార్టీతోనే రాసిపెట్టున్నాయి అన్న ఫీలింగ్ తోటి తను పాస్ట్‌లో మిమ్మల్ని లీవ్ చేసేసి వెళ్ళిపోయారు. బట్ ఈరోజు ప్రెజెంట్‌లో ఏమవుతుంది? అన్ని రకాలుగా మనీ పరంగా, మైండ్ పరంగా, ఎమోషన్స్ పరంగా అన్ని రకాలుగా టైడ్ అప్ అయిపోయి, ఓడిపోయి అక్కడి నుంచి రాలేక, థర్డ్ పార్టీతో ఉండలేక నెత్తి పట్టుకొని కూర్చున్నారు. తల పట్టుకొని కూర్చున్నారు. ఇది తన సిట్యుయేషన్ ఎట్ ప్రెజెంట్. ఓకే. వీటిని క్లారిఫై చేద్దాము. Please angels, tell me, why is door to personal healing and happiness here? వీళ్ళకి మనిషి ఉన్నప్పుడు అర్థం కాదండి. అంతే. అన్నీ అడగకుండా కడుపు నిండేటట్టు ఆకలి కూడా తెలియకుండా చూసుకుంటుంటే వీళ్ళకి తెలీదనమాట. చూడండి. ఓకే. చెప్పా కదా ఇందాక గూడా. డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. ఎవరితో? మీతో. మీరొక ఎంప్రెస్ అండి. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అంటే ఇట్ మే బీ యు ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా కానీ చూస్తున్న వ్యూవర్స్. మీలో ఒక మదర్లీ ఎనర్జీ, మదర్లీ నేచరు అవతల పర్సన్‌ని, మీ పార్ట్నర్‌ని ఒక ప్రేమగా బుజ్జగించడం, లాలించడం, ఎట్లా అంటే ఒక డివోషనల్ ఫీలింగ్ అనమాట. అంటే ఆరాధన అంటారు చూడండి అట్లా. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలి. ఇక్కడ అట్రాక్షన్ వేరు, ఫ్లర్టీ నేచర్ వేరు, అఫెక్షన్ వేరు, ప్రేమ వేరు. ఓకేనా? ఆరాధన వేరు. వీటికి డిఫరెన్సియేషన్ తెలుసుకోండి. చాలా మందికి తెలీదు. రైట్? ఇక్కడేంటంటే మీ పార్ట్నరు మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నారండి. ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఎదుటోళ్ళ వైపు నుంచి ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌ని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఎంతసేపు మన వైపు నుంచే కాదు. కెరీర్‌లో ఇలా ఉండాలి, అలా ఉండాలి. నువ్వు ఇట్లా యారోగెంట్‌గా ఉండకూడదు. ఇలాంటి నేచర్ ఉండాలి. సో, వేరియస్ ఆహ్, చాలా విషయాల్లో
మీ నుంచి తను చాలా నేర్చుకున్నారనమాట. ఆ మాట మీతో కూడా చెప్పుండాలి నాకు తెలిసి. చెప్పుండుంటారు. ఓకేనా? ఇప్పుడేంటి మీ దగ్గరికి రాలేక, రావాలని ఒంటరిగా కూర్చొని ఆకాశం వైపు చెప్పాను గదా! కూర్చొని తనని తను హీల్ చేసుకుంటున్నారు. మీ మెమోరీస్‌ని గుర్తు చేసుకుంటూ తనని తను హీల్ చేసుకుంటున్నారు ప్రెజెంట్. బాగా గుర్తొస్తున్నారనమాట. గుర్తు రావాలి. ఓకే. వై ఈస్ దిస్ యాంగ్జైటీ హియర్? చూడండి కార్డ్ జంప్ అయింది. రైట్? ఎందుకు అంటే ఇది థర్డ్ పార్టీ దగ్గర ఎంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారంటే తనైతే పక్కా హ్యాపీగా లేరండి. మిమ్మల్ని మీ ఆలోచనల నుంచి బయటికి రాలేక చూసారా? పోనీ థర్డ్ పార్టీ నుంచి బయటికి రాలేక. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో ఉండేవాళ్ళు, రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళు అక్కడ తన రెస్పాన్సిబిలిటీస్‌కి తను కట్టుబడిపోయారు. మీ మీద ప్రేమ లేక కాదండి. తను రెస్పాన్సిబిలిటీస్ అంటే సొసైటీ నార్మ్స్ ప్రకారం కానీ, లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్ వల్ల కానీ, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ, ఫ్రెండ్స్ యొక్క ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల కానీ, తను మీ నుంచి దూరం అయిపోయారు. ఇక్కడేంటి అక్కడ థర్డ్ పార్టీ దగ్గర ఉన్నా కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. లిటరల్లీ దే ఆర్ నాట్ హ్యాపీ. వెరీ బాగా స్ట్రెస్‌లో ఉన్నారండి. లిటరల్లీ ఏడుస్తున్నారు. నైట్‌మేర్స్ అంటారు గదా! అంటే రాత్రి అతి కష్టం మీద నిద్ర పట్టడము. ఎవ్రీ డే కూడా మీ గురించి ఆలోచించకుండా తను పడుకున్న రోజు లేదు. అట్ ద సేమ్ టైమ్ మీ ఆలోచనలతో అలా నిద్రపోతూ ఉన్నా కూడా సడన్‌గా తనకి మెలకువలు రావడం. ఓకే. నేనిక్కడున్నానా అని తనకి ఎట్ ప్రెజెంట్ ఇదంతా గుర్తు రావడం. తనున్న ఎక్కడో ఉన్నట్టు ఎక్కువ కలలు రావడం. ఆ కలల్లో మీతో తను హ్యాపీగా ఉన్నట్టు అట్లాంటి కలలు. లేదు మీరు తనని వదిలి వెళ్ళిపోతున్నట్టు ఇలాంటి కలలు. నెక్స్ట్ సడన్‌గా తనకి మెలుకువ వచ్చి వాస్తవంలోకి రాంగానే తెలియనంత మనసు బరువెక్కిపోయి కన్నీళ్ళు పెట్టుకోవడం ఇట్లాంటి సిట్యుయేషన్‌లో గడుపుతున్నారండి. ఎందుకండి చేతులారా చేసుకుంటారు చేతులు. ఓకే. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్. కింగ్ ఆఫ్ కప్స్. ప్రేమ ఉంది మీ మీద. బట్ తన పరిస్థితి, తన అసహాయత ఇక్కడ కనపడుతున్నాయి. తన ఆలోచన విధానము. నెక్స్ట్ వై ఈజ్ ఇన్ అండ్ యాంగ్ హియర్? వై ఈజ్ ఇన్ అండ్ యాంగ్? చూడండి ఇప్పుడు చెప్పా కదా, చూడండి ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లోనే ఉన్నారు అని కన్ఫర్మ్ అనమాట. ఎందుకనంటే ఇక్కడ ఫ్యామిలీ కార్డ్ వచ్చింది, 10 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఏంటంటే తన ఫ్యామిలీ కోసం ఆల్రెడీ వీళ్ళు మ్యారీడ్ పర్సన్సేనండి. ఆల్మోస్ట్ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఈ మొత్తం ఎనర్జీ ఒక ట్విన్ ఫ్లేమ్కే కాదు, ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీలో రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు కూడా ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయేది ట్విన్ ఫ్లేమ్ వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఈ టాపిక్, ఈ కార్డు. ఒకవేళ మీ పార్ట్నరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుండి మీరు తన దగ్గరికి వచ్చేయమని, లేకపోతే మీతో ఫ్యామిలీ గురించి మాట్లాడడము, కమిట్మెంట్ గురించి అడగడము, సంథింగ్, దానివల్ల గొడవలు, దానివల్ల ఇష్యూస్, దానివల్ల తను ఎస్కేప్ అవ్వడం, దానివల్ల తను మీకు అబద్ధాలు చెప్పడం, దానివల్ల మిమ్మల్ని అవాయిడ్ చేయడం, ఇగ్నోర్ చేయడం, కాల్స్ కానీ మెసేజెస్ కానీ అంతకుముందు ఉన్నంతగా తర్వాత మీరు ఇవన్నీ అడిగిన తర్వాత నిదానంగా తగ్గిపోవడం,
ఇవన్నీ జరుగుండాలి మీ లైఫ్‌లో. రైట్? ఎందుకు అనంటే స్టార్టింగ్‌లో మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు గంటలు గంటలు, రోజులు రోజులు, రాత్రింబగళ్ళు టైం ఎంత అయితుందో గూడా తెలియనంతగా చాటింగ్‌లు, మెసేజెసు, ఫోన్ కాల్స్, ఆహ్, టైం ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేసుకోవడము, ఇలా జరిగిన రిలేషను ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అడుగుతూ మీ దగ్గరికి తనని వచ్చేయమని ఆహ్, ప్రెషర్ పెడుతూ అడుగుతున్నప్పుడు స్టార్టింగ్‌లో మీరు ఇయన్నీ అడుగుతున్నప్పుడు నిదానంగా తనేం చేస్తూ వచ్చారు? మిమ్మల్ని అబద్ధాలు చెప్పడం, ఆ టైంని దాటేయడం, ఆ మాటని, ఆ టాపిక్‌ని దాటేయడం చేస్తూ వచ్చారు. రాను మీరు దాని గురించి ఎక్కువ అడగడం స్టార్ట్ చేసేటప్పటికి ఏ టాపికొచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా ఈ టాపిక్ మీరు కంపల్సరీ తీసుకొస్తుండాలి ఇంతకుముందు. దానివల్ల తనింకా ఎస్కేప్ అవ్వడానికి, అబద్ధాలు చెప్పడానికి తన దగ్గర ఇంకేం మిగిలి లేవు. సో, తనేం చేశారు, రాను మీకు ఇచ్చే టైంని తగ్గించుకుంటూ రావడం, కాల్స్ తగ్గించడం. మీరు 10 మెసేజ్‌లు పెడితే తను 2 ముక్కల్లో ఒకే ఒక ముక్క, ఒక మెసేజ్ పెట్టడం. ఇలా జరుగుతూ వచ్చింది. నెక్స్ట్ మీకనిపించుండాలి. వాళ్ళందరికీ టైం ఇవ్వడానికి, వాళ్ళందరితో స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్‌కి టైం ఇస్తున్నారు, ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు, తన పిల్లలకి టైం ఇస్తున్నారు, బయటికెళ్ళడానికి టైం ఇస్తున్నారు. తన ఓన్ అంటే జిమ్ చేయడమా, లేకపోతే స్పోర్ట్స్‌కి గ్రౌండ్‌కెళ్ళడమా, సంథింగ్ ఆహ్, తన వర్క్‌కి, తన కెరీర్‌కి టైం ఇస్తున్నారు. తన తనదైన ఒక ప్రైవేట్ స్పేస్‌కి టైం ఇస్తున్నారు. బట్ మీకు మాత్రం టైం ఇవ్వట్లేదు. ఎందుకు? అని మీరు క్వెషన్ చేస్తూ వచ్చారు. అక్కడ గొడవైంది. చాలా గొడవైంది. దానికి సమాధానం లేదు. ఎందుకంటే మీకు అర్థం కాలా. తను మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. ఆ టైంలో తను మిమ్మల్ని మీకు తన మీద ఉన్న ఎక్కువ ప్రేమని ఇంకా తగ్గిచ్చేయాలి. ఇలా ఎక్కువ ప్రేమగా ఉంటే మీరు తనకు అటాచ్ అయిపోయారు. దానివల్ల మీరు తనని మీ దగ్గరకొచ్చేయమనా, కమిట్మెంట్ అడగడమా, ఇవన్నీ తను చేయలేరు, ఇవ్వలేరు. మీతో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయడానికి, తన టైమ్ పాస్‌కి మీరు ఓకే కావాలి. అంతవరకు ఓకే హ్యాపీ తనకి. బట్ తన నుంచి మీరు ఏమి కావాలని కోరుకున్నా తను ఇవ్వలేరు. అలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేస్తారు? మీరు అడుగుతున్నారు. ఎన్ని రోజులని అబద్ధాలు చెప్తూ కూర్చుంటారు? మీరు నమ్మట్లేదు, మీరు ఆపట్లేదు అడగడం. సో, తను ఈ స్టెప్ తీసుకున్నారనమాట. ఒకానొక టైంలో మీరు మీ బర్త్‌డేస్‌ని మీ బర్త్‌డే విషయంలో కూడా, లేకపోతే ఏదన్నా ఫెస్టివల్స్ విషయంలో కూడా ఎవరో ఇప్పుడు ఫ్రెండ్స్ గూడా మనకు మెసేజ్ చేస్తారు. విషెస్ చెప్తారు. సేమ్ ఒక స్పెషాలిటీ లేదు, ఒక గిఫ్ట్ లేదు, ఏం లేదు. అందరిలాగానే తను గూడా మీకు ఒక విష్ చేయడం. హ్యాపీ బర్త్‌డే. పలానా ఫెస్టివలా? ఓకే. ఒక విష్. అంతే. అంతకు మించి ఏం లేదు. మీకనిపించిందనమాట. బయట వాళ్ళకి అంటే క్యాజువల్ ఫ్రెండ్స్‌కి తనకి ఏంటి డిఫరెన్సియేషను మీకేం కనిపించేది కాదు. తను మాత్రం అక్కడ థర్డ్ పార్టీ తోటి, ఫ్యామిలీ తోటి ఒకవేళ తన పిల్లలతో పిల్లల బర్త్‌డేనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషనో అయ్యుంటే దాన్ని సెలబ్రేట్ చేసుకునే దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయినారనమాట. మీరు అట్ ద సేమ్ టైమ్ మీ బర్త్‌డేస్ ఆహ్, మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నా చాలా అవి చేయడానికి ఇష్టం లేక, మనసు లేక, తన మీద ఆలోచనలతోటి మీరు అన్నీ మానుకున్న రోజులు గూడా ఉన్నాయి. బట్ మీరిక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో గూడా తనకనవసరం. తన హ్యాపీనెస్, తన ఫ్యామిలీతోటి తన హ్యాపీనెస్ చాలా అంటే హ్యాపీ. చాలా ఎంజాయ్‌గా చేస్తూ వచ్చారు. తన ఫ్యామిలీకి ఏ లోటు లేకుండా చేసుకుంటూ వచ్చారు. మీకేంటి ఒకానొక టైంలో ఇయన్నీ తెలిసినియనమాట. రివీల్ అయిపోయినాయి. ఏదో ఒక సోషల్ మీడియా ద్వారానో, ఏదైనా పోస్టుల ద్వారానో సంథింగ్ హి ఈజ్ చీటింగ్ అనేది మీకు అర్థమైపోయింది. మీకు చెప్పేదంతా అబద్ధము. మానసిక వేదనకి మీ మనసు ఇరిగిపోయి మానసిక వేదనకి గురయ్యారు భయంకరంగా. దాంట్లో నుంచి మీరు కోలుకుంటారని గూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయలా. అంతగా స్టక్ అయిపోయారు మీరు. తన ఆలోచనలో, తన ఆహ్, మెమోరీస్‌లో తను చెప్పిన మాటలకి ఒక ఇమాజినేషన్ 3D లెవెల్‌లో సినిమా చూపిచ్చారనమాట మీకు.
ఆ రియాలిటీకి మీరు వచ్చేటప్పటికి మీకు హార్ట్ బ్రేక్ అయ్యి మీరు స్ట్రక్ అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాక మీరు ఫ్రీజ్ అయిపోతారంటారు చూడండి, అట్లా ఆ సిచ్యువేషన్ జరిగింది మీకు ఇక్కడ. బట్ తన విషయంలో ఇప్పుడేంటి, తన విషయంలో అదే జరుగుతుంది అక్కడ. థర్డ్ పార్టీతో ఫ్యామిలీతో ఉంటూ కూడా తను హార్ట్ బ్రేక్ అయ్యి, ఎవరి వల్ల? థర్డ్ పార్టీ వల్లనే. మీకు ఏ పెయిన్ అయితే తను ఇచ్చారో ఆ పెయిన్ ఈరోజు థర్డ్ పార్టీ ఇస్తున్నారు. ఓకే, తను షాక్ అనమాట. ఎందుకంటే థర్డ్ పార్టీ నేచర్ ఇలా అని తను ఎప్పుడు ఊహించలా. థర్డ్ పార్టీ ఇన్నోసెంట్, థర్డ్ పార్టీకి నేను తప్పితే ఎవరున్నారు, థర్డ్ పార్టీ నా రెస్పాన్సిబిలిటీ, తను వదిలేస్తే తను ఏమైపోతారో అన్న ఒక ఇమాజినేషన్స్లో బతికారు. తను ఎంత నమ్మారో థర్డ్ పార్టీని, థర్డ్ పార్టీ అంత మిమ్మల్ని మీ పర్సన్ ఎలా అయితే హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకుంటుందన్నమాట. ఫుట్బాలో వాలీబాలో ఏ బాలో. అందువల్లనే ఈ పర్సన్ ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. అంతే, నేను చాలాసార్లు చెప్తా కదా, కర్మ ఈజ్ బ్యాక్. ఎప్పుడు కూడా ఈ రోజు కాకపోయినా ఇంకో రోజుకైనా సరే మనం చేసిన మంచి మనకు తిరిగి వస్తుంది, మనం చేసిన చెడు మనకు తిరిగి వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దట్టు ఈ ఇయర్ శాటర్న్ ఇయర్. శాటర్న్ ఏంటి, శనేశ్వరుడు ఏంటి, న్యాయ నిర్ణేత. మనము ఎవరు చూడట్లేదులే, ఏం చేసినా చెల్లిపోతుంది అని మాత్రం ఈ ఇయర్ అనుకోవద్దండి. రైట్, ఈ ఇయర్ మనం ఏం చేసినా, మంచి చేసినా మంచి రివార్డ్స్ వస్తాయి ఫ్యూచర్లో, చెడు చేసినా చెడు రివార్డ్స్ వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. పనిష్మెంట్ ఈజ్ కంపల్సరీ. పెద్దవాళ్ళతో కూడా పొలైట్గా ఉండండి, రెస్పెక్ట్గా ఉండండి. రైట్, తిరిగి మాట్లాడడం, ఎదిరించి మాట్లాడడం, దుష్కారంగా మాట్లాడడం చేయొద్దు. ఓకేమ్మా? మనం చేసే ప్రతి యాక్షన్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఆ మాటల వల్ల ఎదుటోళ్ళకి హ్యాపీనెస్ వస్తుందా, లేకపోతే వాళ్ళు చూకుమని బాధపడుతున్నారా? పెద్దవాళ్ళు మీ మాటలకు కానీ మీ బిహేవియర్కి కానీ అలా ఎవరైనా బాధపడితే ఆ కర్మ మీకు తగులుతుందండి. సో అందుకే ముందే చెప్తున్నాను, ఇయర్ స్టార్టింగ్లోనే చెప్తున్నాను, మీ పెద్దవాళ్ళని బాధ పెట్టొద్దు, మనసు కష్టపెట్టొద్దు. చేత కాకపోతే, మీకు వాళ్ళు అడిగింది చేయడం చేత కాకపోతే పొలైట్గా, రెస్పెక్ట్గా, ప్రేమగా వాళ్ళకి నచ్చ చెప్పండి. అంతేకాని నీకేం తెలియదు పో, తుస్కారంగా మాట్లాడడం నేను చేయను, విసుక్కోవడం, వాళ్ళ మనసుని కష్టపెట్టొద్దు. ఓకేమా? నెక్స్ట్, అప్రిషియేషన్. వై ఈజ్ అప్రిషియేషన్ హియర్? చూడండి, నేనేం చెప్పా ఇందాక, కర్మ మనం ఏం చేస్తే అది తిరిగి వస్తుంది కదా, అదే చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మీకేం చేశారో థర్డ్ పార్టీ తనకు అదే చేస్తున్నారు. ఇప్పుడు తనకు అనిపిస్తుంది మీకు చేసిన పాపము, మీతో బిహేవ్ చేసిన తీరు తిరిగి తనకే కొట్టింది, కర్మ ఫేస్ చేస్తున్నారు తను అని తెలుస్తుంది తనకి. ఎందుకంటే ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు మీ ప్రేమని, మీ దగ్గర పొందిన కేరింగ్ని, మీ ఎమోషన్స్ తోటి, ఫీలింగ్స్తో ఆడుకున్న దానికి ఆ కర్మనే నాకు తగులుతుంది, ఆ కర్మనే నేను అనుభవిస్తున్నాను అని ఇప్పుడు తెలుసుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? మీతో చాలా చాలా అంటే హ్యాపీ లైఫ్ మీతో కంటిన్యూ చేస్తుంటే చాలా హ్యాపీ లైఫ్ ఉండేది అని ఇప్పుడు తెలుస్తుంది తనకి. ఒక తెలియని తన కష్టాలని మర్చిపోయి తనదైన ఒక ప్రపంచంలో మీ ప్రేమలో ఉండేవాళ్ళు తను పాస్ట్లో. అవన్నీ తలుచుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు ఇక్కడ. ఓకేనా? తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకున్నారనమాట, అర్థమైంది తనకి. కాల్స్ వస్తూనే ఉన్నాయి, కాల్స్ చేయొద్దని చెప్తున్నా. ఇట్లా రీడింగ్కి ఇబ్బంది అవుతుంది కదా, డిస్టర్బెన్స్ కదా. ఓకే, ఆల్ టైడ్ అప్. వై ఈజ్ ఆల్ టైడ్ అప్ హియర్?
వై ఈజ్ ఆల్ టైడ్ అప్ హియర్. అది చూడండి, తన డెవిలిష్ నేచర్కి, తను బిహేవ్ చేసిన విధానానికి మీ దగ్గర తను ఇప్పుడు చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారనమాట. ఈ కార్డు ఇలా చూపెట్టకూడదు యూట్యూబ్ నామ్స్ ప్రకారం, సో ఇలా పెడతాను. తను మీకు చేసిన బ్యాక్ స్టాపింగ్కి, అంటే సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు కదా మీకు. చాలామందికి ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంతమంది ఏంటంటే తనకి వివరంగా చెప్పి ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వడం నాకు కుదరదు, నా పరిస్థితి ఇది అని క్లారిటీ ఇచ్చి తను మీ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళలేదండి. చాలా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అంటే తన ఇగ్నోరెన్స్, తన అవాయిడ్ చేయడము, కామ్ అయిపోవడం. మీరు తిడుతున్నా, ఇంత పొడుగు చాటింగ్లు పెడుతున్నా, ఇంత పొడుగు మెసేజ్లు పెడుతున్నా చూస్తారు, కామ్ అయిపోతారు. ఎందుకంటే సమాధానం లేదు. మీ అంతటి మీరు అవాయిడ్ అయిపోవాలి. మీ అంతటి మీరు ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. తను బ్లేమ్కి గురి కాకూడదు. తను అలా ట్రీట్ చేశారనమాట పాస్ట్లో. ఇట్లాంటి వాడు నాకు వద్దు అని మీకే అసహ్యం వచ్చి మీరు పక్కకి వెళ్ళిపోవాలి. అలా చేశారనమాట ట్రీట్మెంట్. అది ఇంకా హారిబుల్ అండి, చాలా హారిబుల్. అది డైరెక్ట్గా ముఖం మీద చెప్పినా అంత పెయిన్ ఫీల్ కారేమో. కొన్ని రోజులు బాధపడినా ఓకే, ఇట్స్ ఓకే అనుకొని లైట్ తీసుకొని పక్కకి వెళ్తారేమో. బట్ ఇదేంటంటే మీరుండే ఎమోషన్స్లో, మీ ఫీలింగ్స్లో మీరున్నారు. తన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. తను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారో, తను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారో, తను ఇంత మెసేజ్ పెడుతున్నా తను ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఈ కన్ఫ్యూజన్లోనే కొట్టుకుంటూ మెంటల్ టెన్షన్లో అనుభవించారండి మీరు మాత్రం. మెంటల్ టెన్షన్ అది మీకు. నాకు తెలిసి ఇక్కడ ఈ 2 కార్డ్స్ ప్రకారము మీకు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చి ఉండాలి. ఈ సిచ్యువేషన్ వల్ల ఆ కన్ఫ్యూజన్ అర్థం కాక అసలు ఏం జరుగుతుంది, తను ఎందుకు అలా ఉన్నారు, నోరు తెరిచి చెప్పరు, రియాక్షన్ ఉండదు. పోనీ పేజీలు మెసేజ్ పెట్టినా ఒక్క మెసేజ్ ఎప్పటికో రిప్లై. మీరు ఇప్పుడు 4 మెసేజ్లు పెట్టారు అని అంటే ఆన్లైన్లో ఉండి కూడా చూడకుండా ఇంకో గంట తర్వాత ఒక చిన్న మెసేజ్ రిప్లై, ఓకే నేను బిజీగా ఉన్నా. ఇట్లాంటిది అనమాట. మీకు అసలు మెంటల్ లేసిపోయేదనమాట. అంటే అంత కన్ఫ్యూజన్లో పెట్టారు మిమ్మల్ని. ఈగలు దోమలు మూసినట్టు మీకు ఆలోచనలు అలా మీ మైండ్ని తినేసేయాయి అన్నమాట పాస్ట్లో. అలాంటి టార్చర్ పెట్టారు ఈ పర్సన్. పైకి మాత్రం ఒక్క మాట నెగిటివ్ మాట్లాడడం కానీ, ఒక్క మాట రూడ్గా మాట్లాడడం కానీ చేయలా. సైలెంట్ కిల్లింగ్ ఇక్కడ. ఇప్పుడు ఆ పర్సను తన డెవిలిష్ మెంటాలిటీని ఇంక ఓడిపోయారు. ఇంక లేదు, ఓపిక లేదు తన దగ్గర అట్లాంటి నేచరు బిహేవ్ చేయడానికి. ఇంక అసలు తన దగ్గర థర్డ్ పార్టీ ఒక జలగలాగా పీకేసింది అనమాట. మొత్తం అంతా సక్ చేసేసింది, గుంజేసింది. ఎట్లా కొబ్బరి నీళ్ళలో స్ట్రా వేసుకొని, కొబ్బరి బోండంలో స్ట్రా వేసుకొని గుంజుతారు చూడు, అలా చేసేసింది అనమాట. తను చాలా టైర్డప్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు. వై ఈజ్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్? వై ఈజ్ మ్యాన్ హోల్డింగ్ ఏ కాయిన్? చూడండి, ఇక్కడ తను ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఏది లోటు లేకుండా, అంటే మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీతో ఉంటే ఫ్యామిలీ ఇంత ఫుల్ఫిల్డ్గా ఉండేది తన లైఫ్. ఇక్కడ ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. బట్ తనకున్న ఈ హెల్త్ ఇష్యూస్ వల్ల, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ వల్ల, ఈ గొడవల వల్ల మైండ్ సెట్ భయంకరంగా డిప్రెషన్లో ఉండడం వల్ల తను కెరీర్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు అనమాట. కోరికలు అయితే ఉన్నాయి ఇలా ఉండాలి అని, బట్ కెరీర్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. డివోషనల్గా తన మైండ్ ఆ రూట్లో వెళ్తుందన్నమాట. ఎందుకంటే అంత చేతులు తీసిన తర్వాత ఇంకా చివరి అవకాశమే కదా దేవుడు. అదే ముందు నుంచి ఉండి ఒక మనిషిని మనిషిలాగా ట్రీట్ చేసి
వాళ్ళ ఫీలింగ్స్‌కి వాల్యూ ఇచ్చి, ఇదిగో అదే కదా చెప్తున్నాను. ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ చూడండి అన్నీ ఎట్లా వస్తున్నాయో. ఏంజెల్ ఆఫ్ బ్యాలెన్స్. వావ్! ఇప్పుడు డివోషనల్‌గా తను ఆహ్, ఏంజెల్స్‌ని, దేవుణ్ణి నాకు శక్తినివ్వండి. ఈ స్ట్రగుల్స్ నుంచి, ఈ కర్మ నుంచి నేను బయటికి రావడానికి నాకు శక్తినివ్వండి అని వాళ్ళని అడుగుతున్నారు. ఈ రిలేషన్‌లో తన మైండ్ సెట్‌లో బ్యాలెన్స్ రావాలి. ఆహ్, మళ్ళీ నార్మల్ అవ్వాలి అని ప్రే చేస్తున్నారు. తను ఇప్పుడు నువ్వు పడుతున్నప్పుడు నీకు ఈ పెయిన్ తెలుస్తుంది. బట్ నువ్వు ఇతరులకి పెట్టినప్పుడు అంతే పెయిను మా వ్యూవర్స్ కూడా అనుభవించారు కదా! యూనివర్స్ తెలుపుతుందనమాట తనకి. మీరు పడ్డ పెయిన్‌ని యూనివర్స్ చూసింది. సో, అది తన లైఫ్‌లో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందనమాట. తను ఎవరితోనూ కలవట్లేదండి ఇక్కడ. తన సర్కిల్‌లో గూడా ఎవ్వరితో కలవట్లేదు. ఇక్కడ నాకు తెలిసి దాదాపు ఈ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్‌షిప్‌లో ఉండేవాళ్ళే కానీ, ఈ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వాళ్ళకి నియర్ బై 50, 55 బిట్వీన్ ఏజ్ వరకు కూడా వాళ్ళు ఈ రీడింగు రెజొనేట్ అవుతుంది వాళ్ళకి. ఈ వీడియో. ఓకేనా? వాళ్ళ ఏజ్ మా వ్యూవర్స్ ఏజ్ 48, 50, 23, 32. ఓకే. ఈ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. 47, 34. ఓకే. ఈ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. 22 రైట్. ఇది ఇక్కడ తను ఫైనాన్షియల్‌గా కూడా తను స్టేబుల్‌గా లేరు. దాని మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు. కెరీరు వదిలేశారు. ఒంటరిగా ఎక్కువ థర్డ్ పార్టీలో ఉన్నా కూడా ఒంటరిగా ఉంటూ వస్తున్నారనమాట. అమ్మా! చూడండి. ద థింకింగ్ ఉమెన్. ఇప్పుడు తెలుస్తుంది. మీ లవ్ ఏంటి? మీ ప్రేమ ఏంటి? ఇప్పుడు మీ మీద డోర్ టు రొమాన్స్ ఏ రకంగా మీ దగ్గరికి రావడానికి అడ్జస్ట్ అండ్ పాసిబిలిటీస్ ఏ రకంగా పాసిబిలిటీస్ ఉన్నాయి మళ్ళీ మీతో ప్యాచప్ అవ్వడానికి. ఒకవేళ తను లాంగ్ డిస్టెన్స్ ఒకవేళ కాదు కన్ఫర్మ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే మీ దగ్గరికి జర్నీ చేసి రావాలి. ఓకేనా అని ఆలోచిస్తున్నారు, థింక్ చేస్తున్నారు. ఇప్పుడు మీ మీద ప్రేమ అప్రిషియేషను ఇవన్నీ ఉంటున్నాయన్నమాట తనకి. చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం? ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అంతే. దానికి ఎవరేం చేయలేం. ఓకే. ఈ సిచ్యువేషన్లో మీకు ఏంజెల్స్ ఏం గైడ్ చేస్తున్నారు, ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ వన్ గైడెన్స్ కార్డ్ ఫర్ మై వ్యూవర్స్. తను మిమ్మల్ని హర్ట్ చేసిన దీనికి మీరు మనసు విరిగిపోయి తను ఏమనుకున్నారు, నాకొద్దు ఈ పర్సన్ అనుకొని మీరు వెళ్ళిపోవాలి ఈ రిలేషన్షిప్లో నుంచి అని తను బిహేవ్ చేసిన తీరుంది. అది మీకు అర్థమైంది. ఆ తర్వాత నుంచి నో కాంటాక్ట్లో ఇక్కడ చాలామంది మీరే మీ పర్సన్ని బ్లాక్లో పెట్టారు. స్టిల్ ఈ రోజుకి ఆ పర్సను మిమ్మల్ని బ్లాక్లో పెట్టాల కొంతమంది విషయంలో. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ నాకు కమెంట్లో పెట్టండి. ఇక్కడ ఏంటంటే కొంతమంది ఈ నో కాంటాక్ట్ తర్వాత కూడా చాలా వెయిట్ చేశారు. ఆ పర్సన్ వస్తారు మీతో రీయూనియన్ చేసుకోవడానికి, తను చేసిన తప్పుల్ని క్షమించమని అడగడానికి, మీతో ప్యాచప్ చేసుకోవడానికి మళ్ళీ వస్తారని వెయిట్ చేసి నాకు తెలిసి ఇప్పటికీ 1.5 to 2.5 year లేదా మోస్ట్లీ 3 years కూడా అయ్యి ఉండొచ్చు. మీరు వెయిట్ చేసి అలసిపోయారు, వెక్స్ అయిపోయారు, చీదరొచ్చి విరక్తి పుట్టి నాకు ఈ పర్సన్ ఇంకా వచ్చినా నాకొద్దు అన్న స్టేజ్కి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళకి ఏంజెల్స్ ఏం చెప్తున్నారంటే చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు మీ డైరెక్షన్ మార్చుకోండి. ఈ పర్సన్ కోసం వెయిట్ చేయొద్దు. వెయిట్ చేయగలిగితే చేయండి, లేదా
మీ డైరెక్షన్ మార్చుకొని ఒక న్యూ పాత్లోకి, న్యూ మార్గంలోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ కూడా మీరు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఎవరన్నా పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకోండి, పెద్దల సలహా తీసుకోండి మీ సిచ్యువేషన్ చెప్పి. ఓకేనా? మెడిటేషన్ చేసుకుంటూ మీ ఏంజల్స్ని, నేను చెప్పా కదా ప్రతి వ్యక్తికి గార్డెన్ ఏంజల్స్ ఇద్దరు ఉంటారు, అటువైపు ఇటువైపు ప్రతి మనిషికి అని. మీ ఏంజల్స్ని మీరు అడగండి, సలహా అడగండి ఏం చేయాలని. వాళ్ళు ఇచ్చే సైన్ల ద్వారా మీకు ఆన్సర్ వస్తుంది, దాన్ని డీకోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఆన్సర్ మీకు వస్తుంది. మీరు ఎటు వెళ్ళాలి, న్యూ డైరెక్షన్లోకి వెళ్ళాలా, ఈ పర్సన్ కోసం ఇంకా వెయిట్ చేయాలా అని. చాలామంది ఈ పర్సన్ ఇట్లాంటి బిహేవియర్ వల్ల నో కాంటాక్ట్ తర్వాత ఎదురు చూసి 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 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత ఒక వాళ్ళ లైఫ్లో ఒక గ్రోత్ అనేది వచ్చిందండి. కొంతమందికి ఈ పర్సన్ వెళ్ళిన తర్వాతనే గ్రోత్ వచ్చింది, దరిద్రం వదిలిపోయింది అని కూడా అనుకున్నారు మీరు. బట్ మర్చిపోలేకపోతున్నారు, అంతే. గుర్తొస్తున్నారు ఆ పర్సను. కానీ చూసుకోండి, ఆ పర్సన్ మీ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత మీ లైఫ్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. మీ మైండ్ సెట్లో కానీ మెచ్యూరిటీ, ఇంతకుముందు ఉన్న ఇన్నోసెన్సీ ఇప్పుడు లేదు మీలో. మెచ్యూరిటీ లెవెల్ చాలా పెరిగింది. చాలా డీసెంట్గా, చాలా కామ్గా, చాలా మెచ్యూర్గా, ఎంతో జ్ఞానాన్ని సంపాదించిన వ్యక్తిగా మీరు ఒకవేళ ఏదైనా బిజినెస్ జాబ్లో జాయిన్ అయినా అక్కడ ఒక మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఉండాలి, చాలా మైండ్ మెచ్యూరిటీ వచ్చింది మీలో ఈ పర్సన్ కొట్టిన దెబ్బకి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ఒకవేళ ఈ రిలేషన్షిప్లో ఈ రీడింగ్లో ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేరు. ఇంతకు ముందున్న ప్యూరిటీ, ఇంతకు ముందున్న ఎమోషన్స్, ఇంతకు ముందున్న లాయల్టీ ఇప్పుడు మీరు ఆ పర్సన్కి చూపలేరు. దిస్ ఈజ్ కన్ఫర్మ్. మీరు అంతగా నలిగిపోయినారు. ఇది కూడా కరెక్టా కాదా కమెంట్స్లో పెట్టండి. ఓకే, నేను ఇక్కడ ఇంకొకటి లవ్ మెసేజెస్ ఈరోజు చూడను, నాకు చూడాలని కూడా లేదు. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్కి ఇలానే కావాలండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఈ రిలేషన్ నుంచి వాకవే చేస్తున్నారో నేను అప్రిషియేట్ చేస్తున్నా వాళ్ళని. ఇంత పెయిన్ ఎలా తట్టుకున్నారు మీరు? యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. మీ లైఫ్ పాత్ ఇది కాదు, అందుకనే యూనివర్సు ఈ పర్సన్ని మీ లైఫ్లో నుంచి తరిమేశారు, తీసేశారు. ఓకే ఓకే అండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రీడింగ్స్ బుకింగ్ కావాలంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, బుక్ చేసుకోండి. ఇంకో మాట చెప్పాలి, మన ఛానల్కి ఎవరైనా డొనేషన్స్ ఇవ్వదలుచుకుంటే ఫీల్ ఫ్రీగా డొనేషన్స్ ఇవ్వచ్చు. ఓకే, 100 రూపీస్ నుంచి ఎంతైనా మీరు సెండ్ చేయొచ్చు. నేను పర్సనల్ రీడింగ్స్ చేసే దాంట్లో కూడా ఫీజులో కూడా ఎనిమల్ ఫీడింగ్కి ఇంత పర్సెంట్ అని, నీడీ పీపుల్కి ఇంత పర్సెంట్ అని మన ఛానల్ ద్వారా వెళ్తుంది. సో దాంట్లో మీరు కూడా భాగస్తులు కావాలి అనుకుంటే నాకు డొనేషన్స్ సెండ్ చేయొచ్చు. ఈ ఎనర్జీని ఈ పర్సన్ ఇంకా కూడా థర్డ్ పార్టీ ఇంకా బుద్ధి చెప్పాలి, ఇంకా నలగాలుతాను. మీరు పడ్డ పెయిన్ అంతా మీ ప్లేస్లో థర్డ్ పార్టీ రివెంజ్ తీర్చుకుంటుంది అక్కడ. సో ఈ ఎనర్జీని క్లెయిమ్ చేయడానికి కూడా మీరు డొనేషన్స్ని మన ఛానల్కి సెండ్ చేయొచ్చు. ఓకేనా? మీ లైఫ్లో ఉన్న మీరు ఏ పాత్రలో వెళ్తున్నారో ఆ పాత్రలో ఉన్న అబ్స్టాకిల్స్, ఛాలెంజెస్, బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. మనము ఎప్పుడూ దానం చేస్తూ ఇస్తూ ఉంటే, 10 మందికి పెడుతూ ఉంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అంతకి 10 రెట్లు తిరిగి మనకు వస్తాయి. ఎప్పుడూ మన దగ్గర స్టక్ చేసుకొని ఉండకూడదు, ఇస్తూ ఉండాలి, అంతకు 10 రెట్లు మన దగ్గరికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫ్లోటింగ్ అనేది ఉండాలి. ఓకేనా? గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఇంకోటి, భూమయ్య గారు మీరు మన ఛానల్కి 1000 రూపీస్ డొనేషన్ పంపించారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి, గ్రాటిట్యూడ్ అండి. గాడ్ బ్లెస్ యూ. బాయ్. ఓం నమః శివాయ.